ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. బతుకమ్మ చీరల ద్వారా సపోజ్ ఒక 2 కోట్ల మీటర్ల ఉత్పత్తికి సంబంధించి ఆర్డర్ వస్తే ఇలా 2 కోట్ల 10 లక్షల మీటర్ల ఆర్డర్ ఇచ్చే బాధ్యత మాది. ఏ రకంగా ఇస్తాం? ఆర్వీఎం ఇస్తామా, డ్రెస్సింగ్ క్లాత్ ఇస్తామా, టవల్స్ ఇస్తామా, మొత్తానికి వాళ్లకు ఉపాధిగా చేతి నిండా పనిచ్చే బాధ్యత మా ప్రభుత్వం. అందుకు సంబంధించి ఒక బెస్ట్ పాలసీ తీసుకొస్తా ఉన్నాం. ఇప్పటికే జీవో నెంబర్ 1 తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికులు ఆదుకునే బాధ్యత మాది. అందులో నేను ఒక గీతన్న అనే ఒక సహృద్భావ సంబంధంలో వాళ్ళ సమస్యలు తెలిసినటువంటి ఎంపీగా ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన కాబట్టి అక్కడ ఉండే సమస్యలన్నింటి కూడా చర్చలు చేస్తూ ఉన్నాం. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అయిపోగానే భవిష్యత్తుకు సంబంధించిన ఒక మంచి దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళిక భవిష్యత్తు బాగుపడడానికి ఇస్తాం. కానీ ఇంకా 300 కోట్లు వాళ్ళకి బకాయిలు ఉన్నాయి. ఎప్పుడు ఇస్తారు? పాత ప్రభుత్వం పెట్టిన బకాయి బాధ్యత వహించాలి. అలా మీకు బాధ్యత 50 కోట్లు పేమెంట్ చేసినాం. ఈ వారంలో మళ్ళీ 50 చేస్తాం. భవిష్యత్తులో మొత్తంగా క్లియర్ చేయబోతాం. ఎందుకు ఈ పాపం జమగట్టినరు? 10 సంవత్సరాల నుంచి మేము బాగా గొప్పగా వాళ్ళకి చేసినామన్నదే. అడ్వాన్స్ ఇవ్వాల్సిన పరిస్థితుల నుంచి మీరు అప్పులుగా మీ చుట్టూ తిరిగేటువంటి పరిస్థితులు ఎందుకు తీసుకున్నారు? ఎప్పుడు పేమెంట్ మీద బ్యాలెన్స్ ఉంటే రాజకీయ పార్టీగా వీళ్ళంతా నేత కార్మికులు వెంబడి తిరగాలని ఎందుకు పేమెంట్ చేయలే? ముఖ్యమంత్రి గారు కొడుకు ఎందుకు అప్పులు కట్టలే? వాళ్ళకి ఎందుకు పేమెంట్ చేయలేదు? మీరు బండి సంజయ్ అంటున్నాడు, పొన్నం ప్రభాకర్ కేటీఆర్ కుమ్మక్కయ్యారు, నూలుని కొన్ని కంపెనీల దగ్గరే కొనాలని కేటీఆర్ ఒక అక్రమాలకు పాల్పడితే పొన్నం ప్రభాకర్ కాపాడుతున్నాడు, విచారణ జరపట్లేదని బండి సంజయ్ అంటున్నారు. ఇప్పుడు మంత్రిగా ఉన్నారు. నువ్వు నిన్నటిదాకా ఎంపీ, కేంద్రం విచారణ చేయొచ్చు. యార్ అండర్ కంట్రోల్ యువర్ సెంట్రల్ గవర్నమెంట్. టెక్స్టైల్ ఇస్ ఫ్యూడల్, ఇస్ ఫెడరల్ సిస్టంలో 2 సబ్జెక్టు. నువ్వు ఎందుకు దాని మీద ఎంక్వైరీ చేయవు? నేను నిన్నటిదాకా మాజీ ఎంపీని, నీకు చేత కాదు. నీ ప్రభుత్వం 12% GST చేసి వాళ్ళ జీవితాలను ఖరాబ్ చేసిన ప్రభుత్వం. ఇలా యార్ను కొనుగోలుకు సంబంధించి నేను కేటీఆర్ కుమ్ముక్కైతే పీకినవా? 10 ఏళ్ళు 5 ఏళ్ళు ఎంపీ పీకినవా? ఎందుకు చర్యలు తీసుకోవాలి? అరెస్ట్ ఎందుకు చేయలే? ఇలా నేను అధ్యక్ష పదవి నుంచి ఎందుకు తొలగించి చెప్పు? తెలంగాణ గౌరవం పోయింది నీతోటి. బ్యాక్వర్డ్ క్లాస్ అనేటువంటి అవమానపడుతున్నావు. కరప్షన్, గతంలో మంగళసూత్రాలు అమ్ముకొని ఎలక్షన్ కొట్లాడినా నువ్వు ఇలా 100,000 కోట్లు ఖర్చు పెడుతున్నావు. 100 కోట్లు పెట్టి రాముని ఫోటోలు పెడుతున్నావు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.